నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రాజమండ్రిలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి డీలక్స్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్సీ సోమవీర్రాజు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సదనం హాస్టల్ విద్యార్థినులకు కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. పొట్టి శ్రీరాములకి భారతరత్న ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పలువురు కోరారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆత్మార్పణ ద్వారా కృషి చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ శత జయంతి ఉత్సవాలని వాడవాడలా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక మతానికో ఒక కులానికో చెందినవాడు కాదు. తెలుగువారికి ఒక గౌరవం రావాలి, తెలుగువారికి ఆత్మగౌరవంతో నిలబడాలని ఆ రోజున ఆత్మత్యాగం చేశారు. పెద్దలు మేల్కొని ఉంటే ఆయన ప్రాణం కాపాడవచ్చు, కానీ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఆయన మరణానంతరం భాషా ప్రయుక్తాలు వస్తున్నాయి. ఏ భాషకు ఆ భాష గౌరవం ఉండాలి, ఏ జాతికి ఆ జాతి గౌరవం ఉండాలని ఉమ్మడి మద్రాసులుగా పిలువబడుతున్న తెలుగు వారికి గౌరవం రావడానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కారకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మాసీడి గుర్తుగా ఇవాళ అమరావతిలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన పేరుతో అనేక శిలాఫలకాలు, ఒక నెల్లూరు జిల్లా ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా వచ్చింది. మరి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని స్వయంగా మనవి చేస్తూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎందరో త్యాగ ఫలితాలుగా తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని భావంతో వచ్చాం. తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నా కూడా తెలుగువారి గౌరవాన్ని కాపాడడం కోసం ఈ భాషా ప్రయుక్తాల ప్రయోగం పనిచేసిందని స్వయంగా మనవి చేస్తూ ఉన్నాం. సాధన కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా చేస్తున్న వేడుకల్లో డీలక్స్ సెంటర్లో పాల్గొవడం, ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం కూడా జరిగింది. సంఘ పెద్దలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి పార్టీలు కూడా రావడం జరిగింది. ముందుగా ఈ తరం వారికి తెలియాలి, ఈ భాషా ఆధారిత రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది అన్నది ఈ తరం వారికి తెలియాలి, తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఆయన ఏ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు ఆయన బాధపడిన ఏ రోజు కూడా ఆయన అనుకున్న ఏదైతే ఆశయాన్ని మాత్రం విడవలేదు. ప్రాణానైనా విడిచారు కానీ ఆయన ఆశయాన్ని విడవలేదు. మరణాంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆనాడున్నవారు కృషి చేసి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహనీయుల్ని గౌరవించడం అన్నది మనందరి యొక్క బాధ్యత, గుర్తించుకోవడం అన్నది నైతిక బాధ్యత. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ విమర్శించాలన్న ఆలోచన కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వరాన్ని ఏర్పరచడం జరిగింది. 58 రోజులు ఏదైతే దీక్ష చేస్తున్నారో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. పొట్టి శ్రీరాములు ఇది ఆయనకి ఇచ్చే ఘన నివాళి. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అన్నదానికి ఈ స్మృతి వనమే నిదర్శనం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏమిటి కారణం, ఎందుకు కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్ కేటాయించారు, 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టారు అని అంటే ఆయన యొక్క ఆశయం ఈ భవిష్యత్ తరాలకు తెలియాలి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.